ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. Praise the Lord. I am excited to bring you a good news about the first fasting prayer of the year, that is on Jan 26, 2024 from 11 a.m. until 3 p.m. in El Shaddai Church, Hyderabad. This program's name is Recharge, which means you are going to get recharged in spirit and in the word of the Lord. Until and unless you are not recharged, it's not easy to face this world. And if you're not able to make on that day, that's still okay. You can join us on YouTube Live, and you can post your prayer request in the comments section on YouTube Live, or you can send your prayer request to the prayer tower number that is going to be displayed on the screen. And remember, nobody is going hungry on that day. Along with the word, you all can join us for the fellowship lunch, and then I'm excited to see you all, and I hope you are also excited to come here. Be joyous in Lord, get filled with the Holy Spirit, recharge and be happy. God bless you. చూడండి, ఈ లోకంలో పురుషులకు సమానంగా స్త్రీలు ఈ లోకంలో అన్నీ సాధిస్తున్నారేమో. హల్లెలూయా. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ ఆటల్లో రాణిస్తున్నారు, మరి ఏరోస్పేస్ వాటిల్లో ఉన్నారు, పైలట్స్గా ఉన్నారు, మరి చాలా దేశాలకు అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఏమన్ హల్లెలూయా. హల్లెలూయా. వారు సాధించలేనిది ఏది కూడా లేదు. ఏమన్ హల్లెలూయా. ప్రతి రంగములో కూడా మరి స్త్రీలు మరి అన్ని విషయాల్లో మరి ఆధిక్యత వారు సాధిస్తున్నట్లు మనం చూస్తాం. అసలు ఈ స్త్రీ యొక్క పుట్టుక, నారి యొక్క పుట్టుక ఎట్లా జరిగింది చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథంలో. ఆదికాండం 2వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్క ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసములో ఒక మాంసము ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. ఏమనబడుతుందంట? ఆమేన్. హల్లెలూయా. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా కదా అంటున్నారు కదా, ఉమెన్ ఎంపవర్మెంట్, నారీ శక్తి కదా. ఎక్కడి నుంచి తీయబడిందంటే ఈ నారి పక్కటెముకల్లోంచి, ఆదాము గారు పక్కటెముకల్లోంచి ఎముకల్లో ఒక ఎముకగా, మాంసంలో ఒక మాంసం. అంటే ప్రతి ఒక్క విషయములో కూడా సరి సమానంగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పురుషుణ్ణి స్త్రీని మరి ఎప్పుడు కూడా సరి సమానంగానే చూశాడు. పౌలు భక్తుడు చూడడం అవసరం లేదు, 1 తిమోతిలో 2వ అధ్యాయంలో చూస్తే అక్కడ చెప్తాడు ఒక సందర్భంలో మరి ఆ సంఘాన్ని గురించి ఏం చెప్పాడంటే స్త్రీలు మౌనంగా ఉండాలని. కాబట్టి దీన్ని పట్టుకొని చాలామంది చాలా సంఘాల్లో స్త్రీలు మాట్లాడినారు, మౌనంగా ఉండాలి. వారు మౌనంగా అక్కడ సంఘంలోనే కాదు ఇంట్లో కూడా, నీకేం తెలియదు, నోరు మూసుకొని పడుండు, యు ఆర్ జస్ట్ ఎ కిచెన్ ర్యాబిట్, అంటే నువ్వు కేవలం వంటింటి కుందేలు, నీవు సలహాలు సూచనలు ఇవ్వడానికి వీల్లేదు, నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, నువ్వు మౌనంగా ఉండాలి అని చాలాసార్లు వారిని అణిచివేస్తుంటారు. అయితే దేవుడు వారిని ఆ రీతిగా చూడట్లేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పురుషుణ్ణి స్త్రీని ఇద్దరిని కూడా సరి సమానంగా చూస్తున్నాడు. అయితే స్త్రీ ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే పక్కటెముకగా ఉండాలంటే. ఆమేన్. హల్లెలూయా. పక్కటెముక ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుందంటే పక్కటెముక చేసే పని ఏంటంటే మనిషికి రెస్పిరేషన్ ఇస్తుంది,
ఊపిరి ఆడేలాగా చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నీ పక్కటెములు ఇరిగిపోయినాయి అనుకో, నీకు రెస్పిరేషన్ ప్రాబ్లం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఊపిరి ఆడేలాగా చేస్తుందంట స్త్రీ. ఆమేన్, హల్లెలూయా. కానీ ఈ లోకంలో ఈ రోజుల్లో ఏమని మాట్లాడుతున్నారు? అమ్మో, మా ఆవిడ 2 రోజులు ఊరికి వెళ్తే, వాళ్ళ పుట్టింటికి వెళ్తే ఎంత బాగుంటుంది అంటున్నారు. ఎంత బాగుంటుంది, ఎంత ఫ్రీడమ్. ఎందుకు అంటున్నారు తెలుసా? ఎందుకు అంటున్నారు ఆ రీతిగా? ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే, వారు పక్కటెముకలా లేరు కానీ పక్కలో బల్లెపోట్లాగా ఉన్నారు. ఏమన్నా, హల్లెలూయా. అదే పక్కటెముకలాగా ఉన్నారనుకోండి, ఆమెకు చెప్పనవసరంలా, చెప్పకుండానే ఆయనకు తెలుసు, 1 గంట ఆమె లేకపోతే ఈయనకి ఏ పనులు జరగవని. ఏమన్నా, హల్లెలూయా. చెప్పనవసరం లేదు, చెబితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పరు పురుషులు. అంతేనా? సాధారణంగా ఆమె లేకపోతే ఏ పని జరగదు, కాలాడదు, చేయాడదు. ఇది వాస్తవం. అవునా కదా? ఇది కాలాడదు, చేయాడదు. కానీ పక్కటెముకలాగా ఉండాలి, పక్కలో బల్లెపోట్లాగా ఉండకూడదు అంటే ఏముండాలి స్త్రీలో అంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాబడింది. సామెతల గ్రంథం 30:30 ఏమని రాబడింది? చదవండి. అందం మోసకరము, అందం మోసకరం, సౌందర్యము వ్యర్థము, సౌందర్యం వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడును. చూడండి, అందం మోసకరం, సౌందర్యము. ఈ లోకంలో మరి మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ వీళ్ళు చూస్తే ఏం చేస్తారు? అందాన్ని చూసి అందరూ కూడా కొనియాడు, అబ్బా ఎంత అందంగా ఉంది, అబ్బా ఎంత అందంగా ఉంది, అబ్బా ఫ్యాన్స్ తయారైపోతారు. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు? అందము మోసకరం, సౌందర్యము. మనం కూడా ఎక్కడ చదువుతున్నాను, పెళ్ళికని చెప్పి పెళ్లి కూతురు మరి ఎట్లయినా నేను అందంగా కనబడాలని చెప్పి మేకప్ వేసుకుందంట. బాగా మంచిగా మేకప్ వేసుకుంటే ఆ మేకప్ కాస్త వికటించి ఫేస్ అంతా చాలా భయంకరంగా తయారైపోయింది. దానివల్ల ఏం చేశాడు తెలుసా? పెళ్లి కొడుకు పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నాడు. పెళ్ళిని అందం అనేది అది శరీరానికి సంబంధించింది కాదు, నీకు బాహ్య సౌందర్యం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీ హృదయము సౌందర్యంగా ఉండాలి. నీ హృదయం సౌందర్యంగా ఉండాలి. నీ హృదయం సౌందర్యంగా ఉన్నప్పుడు నువ్వు కొనియాడబడతావు. ఎప్పుడు కొనియాడబడతావంటే నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మిన ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ఇతరులు నిన్ను కొనియాడాలన్నా, దేవుడు నిన్ను కొనియాడాలన్నా, దేవుడు నిన్ను మెచ్చుకోవాలన్నా, దేవుడు నిన్ను పొగడాలన్నా, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది స్త్రీలకే కాదు, పురుషులు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఏంటి యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం? 7 పాయింట్లు చెప్తాను టకటక, సమయం లేదు కాబట్టి. మొట్టమొదటిగా మరి యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే ముందుగా ఉండవలసిన లక్షణం ఏంటంటే విశ్వాసం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం లేకుండా నాకు ఇష్టడేంట, దేవునికి ఇష్టడేంట అసాధ్యం. ఒకటైతే చెప్తా ఖచ్చితంగా, పురుషుల కంటే ఎవరికి ఎక్కువ ఉంటుంది తెలుసా? విశ్వాసం స్త్రీలకే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇది వాస్తవం, ఇది వాస్తవం. నేను దేవుని సేవలో వాడబడుతున్నా, మరి దేవుడు నా ద్వారా ఎందుకు పనికిరాని, నా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించినా నాకంటే అమ్మగారికి ఎక్కువ విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. చార్ల్స్ స్పర్జన్, ఎప్పుడు చెప్తున్నాను, చార్ల్స్ స్పర్జన్ అనే గొప్ప సేవకుడు ఉన్నాడంట. ఆయన గొప్ప సేవ చేశాడు. అయితే ఆయనకి అనారోగ్యం వచ్చింది. వెళ్ళి బ్లడ్ టెస్ట్లు ఇచ్చొచ్చి ఆ రిజల్ట్స్ కోసం అటు ఇటు తటపటాయిస్తున్నాడంట. ఏమొస్తుందో చూసింది భాషమ్మ గారు, చూసింది ఇదేంది ఎంత తటపటాయిస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి నల్ల దుస్తులు వేసుకుని వచ్చిందంట. అమెరికాలో చూస్తే ఎవరైనా చనిపోతే ఆ ఫ్యూనరల్కి వెళ్ళటానికి నల్ల దుస్తులు వేసుకుని వెళ్తారు. ఆమె నల్ల దుస్తులు వేసుకుని రాగానే పాస్టర్ గారు అడుగుతున్నాడు, ఏమైంది, ఎవరు చనిపోయారు, ఎందుకు నల్ల దుస్తులు వేసుకున్నావు? ఒకటే మాట్లాడిందంట, దేవుడు చచ్చిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దైవ దూషణ చేస్తున్నావు. దేవుడు చచ్చిపోవటం ఏంటి? దేవుడు చచ్చిపోలేదు కదండి. అవును, దేవుడు చచ్చిపోవటం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? మరి దేవుడు చచ్చిపోలేదు కదా, మన దేవుడు సజీవుడైన దేవుడు కదా, రిపోర్ట్స్ ఏమొచ్చినా సరే ఆయన నిన్ను బాగు చేస్తాడు కదా అందంట. ఆమేన్, హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అన్నాడు కదా, ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత అన్నాడు కదా. ఏదైనా కానీ ఆయన బాగు చేసే దేవుడు కదండి, మీరెందుకు భయపడుతున్నారు అన్నాడంటే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా మొట్టమొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే ఏముండాలి? నీలో విశ్వాసం ఉండాలి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో హన్నా కూడా మరి అందరు కూడా సూటిపోటి మాటలు అంటున్నారు, గొడ్రాలని హేళన చేస్తున్నారు. ఆమె ఏం చేసింది? దేవుని మందిరానికి వెళ్ళింది, తన హృదయాన్ని కుమ్మరించింది. అప్పటి వరకు కన్నీరు గార్చిందంట, అప్పటి వరకు ఏం భోంచేయాలి. అయితే ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించిందో ఒక చక్కని మాట రాయబడింది. చూడండి, 1 సమూయేలు 1:18 ఏమని రాయబడింది? చదవండి.
మొదటి సమయాలు 1:18. అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాట నుండి దుఃఖాముఖిగా నుండుట మానెను. ఏం చేసిందంటే నాట నుండి దుఃఖాముఖిగా నుండుట మానెను. ఒక్కసారి దేవునికి నీ పిటిషన్ చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఏడవటం దేనికి? మళ్ళీ ఏడవటం ప్రతిరోజు కొంతమంది వచ్చి ఏమంటే మా ఆయన ప్రతిరోజు ఏడుతూనే ఉంటారు. అవసరం లేదు. ఒకసారి వన్స్ నువ్వు చెప్పేసిన తర్వాత మళ్ళీ చెప్పటం ఎందుకు? మళ్ళీ ఏడిపేందుకు? నాట నుండి ఆమె దుఃఖాముఖిగా నుండిట మానేసింది. సంతోషంగా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ నా పిటిషను నేను దేవునికి తెలియపరిచేసా. చక్కగా తింటుందంటే ఏమైనా హల్లెలూయా. స్త్రీల్లో అంత గొప్ప విశ్వాసం ఉంటుంది. ఏమైనా హల్లెలూయా. ఆమె ఎప్పుడైతే నాట నుండి దుఃఖాముఖిగా నుండటం మానిందో దేవుడు ఆవిడ జీవితంలో గొప్ప కార్యం చేశాడు. సమూయేలు ప్రవక్తను అనుగ్రహించాడు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే మొట్టమొదటిగా నీలో విశ్వాసం ఉండాలి. ఏమన్ హల్లెలూయా. నీలో ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. నమ్మినారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. భయం ఉండకూడదు, విశ్వాసం ఉండాలి. ఏమన్ హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, భయానికి ఫెయిత్కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే ఫియర్. అంతేనా? భయం అవసరం లేదు, బాధ అవసరం లేదు. నీలో ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో, హన్నా వలె విశ్వాసం ఉంటుందో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అంత మాత్రం కాదు, రెండవదిగా ఏముండాలంటే ధైర్యం ఉండాలంటే. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడాలంటే ఏముండాలి? ధైర్యం ఉండాలి కదా. చాలా చోట్ల పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ ధైర్యం ఉంటుంది. హల్లెలూయా. నమ్మిన వారి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో వారు ఎప్పుడు కూడా ధైర్యంగా ముందడుగేస్తారు. ఇది వాస్తవం. హల్లెలూయా. వాళ్ళు ఏమంటారు, బలశాలు కాకపోవచ్చు, వాళ్ళు ఏమంటారు స్ట్రెంగ్త్ ఉండకపోవచ్చు, పవర్ ఉండకపోవచ్చు, కానీ వారి ఆత్మీయ జీవితంలో వాళ్ళు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు. ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే మీ అందరికీ కూడా తెలుసు. ఈ ప్లేస్ మనం తీసుకునేటప్పుడు వారం మరి రెంట్ 10,000 కట్టాం. ఆ తర్వాత వేరే వాళ్ళకి లీజ్ ఇవ్వాలనుకున్నారు. లీజ్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మరి వాళ్ళు చెప్పారు కదా, ఆల్రెడీ బ్యాంక్ లీజ్ ఇచ్చేసాము అంటే. లీజ్ అంటే నాకు అర్థమైంది, చాలా ఎక్కువ అమౌంట్ ఉంటుంది కదా. నేను అడగదలుచుకోలేదు వాళ్ళని, ఎంతకి ఇచ్చారో కూడా అడగదలుచుకోవాలి. నేను పాస్టర్ గారు వెళ్ళి ఎంతకి ఇచ్చారు, ఎందుకంటే ఆ మాట విన్న వెంటనే మనకు గుండెలో నొప్పి వస్తుంది. ఎందుకు? అయితే పాస్టర్ గారు ఎంతకి ఇచ్చారు అంటే, ఎంతకి ఇచ్చినా మనం ఏమైనా తీసుకుంటాం కాదు, ఎంతకి ఇచ్చారు కనుక్కోండి అంట. 1,00,000 అన్నాడు. మనకెందుకు 6 అనుకున్నా వెంటనే. అయితే పాస్టర్ గారు అన్నారు కదా, ఖచ్చితంగా దేవుడు ఈ స్థలాన్ని మనకి ఇస్తున్నాడు లీజ్కి అని చెప్పింది. ఏమన్నా హల్లెలూయా. డబ్బుండి కాదు, విశ్వాసంతో ముందడిగేసాం. ఏమన్నా హల్లెలూయా. ధైర్యం, విశ్వాసం అంటే నీలో ధైర్యం ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఏమన్నా హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే నిజంగా నా విశ్వాసంతో నాకైతే నా ధైర్యాన్ని బట్టి అయితే నేను తీసుకోలేదు. ఖచ్చితంగా చెప్తా. ఇది కేవలం మరి పాస్టర్ గారికి ఉన్న ధైర్యాన్ని బట్టి ఈ స్థలాన్ని తీసుకోవటం జరిగింది. ఏమన్నా హల్లెలూయా. స్త్రీలు ఎప్పుడు కూడా విశ్వాసంలో, ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు. ఏమన్నా హల్లెలూయా. కానీ ఒక సందర్భంలో మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఏదో రాయబడింది, నీ దగ్గరకు యాబీజు సేనాధిపతి అయిన సిసెరా అతన్ని రథములను అతని సైన్యమునకు కీషునకు ఎట్టి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుండ లేదా అని దెబోరా చెప్పగా, మీరు అక్కడ చూస్తే దెబోరా న్యాయాధిపతిగా ఉంది. ఆమెన్ హల్లెలూయా. ఆమె న్యాయాధిపతిగా ఉంది. ఇశ్రాయేల్లో ఉన్న వారందరూ కూడా మరి వారికి సమస్యలు ఏమైనా వస్తే, కష్టాలు ఏమైనా వస్తే, ఇబ్బందులు ఏమైనా వస్తే ఆమె దగ్గరికి వచ్చి వారి సమస్యలను తీర్చుకునే వారిగా ఉన్నారు. షీ వాజ్ ఎ జడ్జ్ దేర్. అయితే ఆమె చెప్పింది కదా, అయ్యా దేవుడు నాకు చెప్తున్నాడు మన శత్రువైన సిసెరాని మరి నీకు అప్పచెప్తాడని బారాకుని పిలిచింది. పోయి ఆయనతో యుద్ధం చెప్పో, పోయి ఆయనతో ఏమంటున్నాడు తెలుసా? ఆయన తర్వాత వచ్చిన ఏమంటున్నాడు? బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదను. కానీ ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? నీవు నాతో కూడా వచ్చిన ఎడల ఆయన పోయి యుద్ధం చేయాలి. దేవుడు చెబుతున్నాడు ఆ మాట. ఏమంటున్నాడు? అమ్మా నువ్వు నాతో పాటు రమ్మ. ఊనికిపోతున్నాడు. నువ్వు నాతో పాటు. దెబోరాని అడుగుతున్నాడు, స్త్రీని అడుగుతున్నాడు, అమ్మ నువ్వు నాతో రమ్మ, నువ్వు లేకపోతే నేను గెలవలేను. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆత్మీయంగా దెబోరా ఎంతో ధైర్యంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అడుగుతున్నాడు, అమ్మా నువ్వు నాతో పాటు రా.
వెంటనే దెబోరా అంది కదా, అయ్యా దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇచ్చిన ఛాన్సు, గణపరచడానికి ఇచ్చిన ఛాన్స్ నువ్వు పోగొట్టుకున్నావు. కాబట్టి ఏమంటుంది చూడండి, 9వ వచనం ఏమన్నా ఇప్పుడు చదవండి. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యంగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. చూడండి ఏమంటుంది, అయ్యా నీతో వస్తా, అయితే ఈ యుద్ధం చేయటం వల్ల నీకు రాదు ఘనత అంటుంది. ఏమన్నా హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వచ్చింది తెలుసా ఘనత? 21వ వచనం చదవండి, ఏమని రాయబడింది? ఎవరికి వచ్చింది ఘనత? ఎవరు చంపారంట సిసెరాని? పిమ్మట హేబేరు భార్య అయిన యావేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలో దిగ్గొట్టగా అతడు చచ్చెను. ఎవరు చంపారంటే సిసెరాని? శత్రువుని ఎవరు చంపారు? బారాకు చంపాడా? ఎవరు చంపారు? ఒక స్త్రీ చంపింది. ఆమేన్, హల్లెలూయా. యాయేలు అని స్త్రీ చంపినట్లు మనం చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఎంత ధైర్యం ఇచ్చాడు చూడండి. ఆమేన్, హల్లెలూయా. విశ్వాస జీవితంలో కూడా, ఆత్మీయ జీవితంలో కూడా స్త్రీలు చాలా ధైర్యవంతులు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. భర్తలు ఎప్పుడు కూడా లెక్కలు చూసుకుంటూ ఉంటారు. మనం కొనాల్సిందే 3 బెడ్రూమ్ ఫ్లాట్ దేవుడు ఇస్తున్నాడు అని సహోదరి అంటది. సహోదరుడు ఏమంటాడు? బ్రదర్ ఏమంటాడు? మన బ్యాంకులో ఎంత ఉంది తెలుసా బ్యాలెన్స్ అంటాడు. ఫస్ట్ మాట అదే అంటాడు. ఏం చేస్తాడంటే అంతరంగంలో ఆమె ఎవరిని నమ్మి చెబుతుంది అన్నమాట? యేసయ్యని నమ్మి చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యని నమ్మి యేసయ్యంది విశ్వాసం వచ్చింది కాబట్టి ధైర్యంగా పలుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను కొనియాడాలి అంటే నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ముందుగా నీలో విశ్వాసం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. రెండోదిగా ఉండాలి, నీలో ధైర్యం ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూనే ఉండాలి. అమ్మో మన వెళ్ళ ఏమవుతుందిలే, మనం కొంతమంది ఏం చేస్తుంటారు, ఇంజెక్ట్ చేస్తుంటారు, భయాన్ని ఇంజెక్ట్ చేస్తుంటారు. అవసరం లేదు, భయపడడం అవసరం లేదు. ఏం కాదండి, ఏం కాదు, మనమే ముందుకు వెళ్తున్నాం, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా, మనకు సహాయం చేస్తాడు కదా, వీ డోంట్ హ్యావ్ టు వరీ, దేవుడు మనకు హెల్ప్ చేస్తాడని ఎప్పుడు కూడా స్త్రీలు ధైర్యపరచాలి. ఆమేన్, హల్లెలూయా. పురుషులు గంభీరంగా ధైర్యవంతులుగా ఉంటారు కానీ వాళ్ళు మానసికంగా వీక్, ఇది వాస్తవం. కానీ స్త్రీలు శారీరకంగా బలహీనులుగా ఉన్న వాళ్ళు చాలా ధైర్యవంతులు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మీయంగా ధైర్యవంతులు. అంత మాత్రం కాదు, మూడోదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే స్త్రీకి ఉండే గొప్ప గుణం ఏంటో తెలుసా? భరించే శక్తి ఉంటుంది, సహనం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నా భరిస్తుంది. ఆమేన్, ఆమేన్. ఈ కాలంలో మీరు చూస్తే ఎక్కువ విడాకులు జరుగుతున్నాయి. ఎందుకు పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి? ఎందుకో తెలుసా? సహనం లేదు, ఓర్పు లేదు వాళ్ళల్లో. నువ్వేంటి నన్ను అనేది? నువ్వు ఒకటంటే 2 అంట, 2 కొడితే 4 కొడతా. అందుకే లేదు, సహనం లేదు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలు ఏముండాలి? భరించే శక్తి, సహనము చూపించే శక్తి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఒక స్త్రీని, మరి ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి కుక్కతో పోల్చాడు. లిటరలీ. మీరు చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 26 నుంచి 28 వచనాల వరకు చదవండి. ఏమని రాయబడింది? అందుకాయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. ఏమన్నా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కుక్కలకి వేయటం కరెక్ట్ కాదు కదా అంటే ఏమంటుందయ్యా? ఆ బల్ల దగ్గర కింద పడిపోయి కుక్క పిల్లలు తింటాయి కదా, పర్లేదు, నువ్వు నన్ను కుక్కన్నా పర్లేదయ్యా, నా కుమార్తె బాగుపడాలి. ఆమేన్, హల్లెలూయా. సహిస్తుంది, భరిస్తుంది. యేసయ్య ఏదో ఆమె మీద కోపంతోనో అని అనట్లేదు, ఆమెను పరీక్షించడానికి అంటున్నాడు. ఆమెలో ఎంత భరించే శక్తి ఉంది, ఎంత సహించే శక్తి ఉందో తెలుసుకోవటానికి, ఎంత విశ్వాసం ఉందో తెలుసుకోవటానికి ఆ మాట అంటున్నాడు. ఆమె గొప్ప విశ్వాసాన్ని కనపరిచింది. అందుకే ఆ తర్వాత వచనం ఏమని రాయబడింది చదవండి. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఏమంటున్నాడండి? నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను.
యేసు ఏం చేస్తున్నాడు? ఆమెని పరీక్షిస్తుంది, కొనియాడుతున్నాడు. నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. ఆమెన్ హల్లెలూయా. ఎందుకు కొనియాడుతున్నాడు అంటే ఆమెలో భరించే శక్తి ఉంది, సహించే శక్తి ఉంది. ఆమెన్ హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది ఎట్లయిపోతున్నారు ఈ కాలంలో అంటే, ఏమంటే ఇంక నేను తట్టుకోలేకపోతున్నాను, మా ఆయన మాటలు నేను వెళ్ళిపోతే బాగుంటుంది. ఇంకోటి ఏమంటారు, నేను సస్తే విలువ తెలుస్తుంది. నువ్వు సస్తే ఏం తెలుస్తుంది విలువ? సస్తే 2 రోజులు ఎడుస్తారు, ఆ తర్వాత ఎవరు పట్టించుకోరు, గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ట్రూ. నువ్వు సచ్చి కాదు. కాబట్టి ఏం చేస్తున్నారు ఈ కాలంలో? బతికి వాళ్ళని చావు. అట్లా కాదు, నీవు సహించే గుణము ద్వారా, నీవు సహించి దేవుని ప్రేమను కనపరచడం ద్వారా మరి పురుషుల్లో భర్తల్లో మార్పును తీసుకురావాలి. ఆమేన్ హల్లెలూయా. యేసయ్య ఆ సిలువలో మన కోసం అన్నీ భరించాడు. ఆమేన్ హల్లెలూయా. అన్నీ భరించాడు కాబట్టి మనందరికీ రక్షణ భాగ్యం అనుగ్రహించగలిగాడు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వలె మీరు కూడా ఏం కలిగి ఉండాలి? భరించే శక్తిని, సహనం చూపించే శక్తిని కలిగి ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. చిన్న వాటికే సహనాన్ని కోల్పోవటం కాదు. ఓకే, అడ్జస్టింగ్ యాటిట్యూడ్ ఉండాలి. చాలా మందిలో ఈ అడ్జస్టింగ్ యాటిట్యూడ్ ఉండదు. చిన్న వాటికే కోపం, ఆవేశం, ఆయాసం. అవసరం లేదు. నువ్వు సహించాలి. నీవు సహించినప్పుడు, భరించినప్పుడు దేవుడు నిన్ను కొనియాడతాడు. ఆమేన్ హల్లెలూయా. ఏమంటున్నాడు? అమ్మ నీ విశ్వాసము గొప్పది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏముండాలి? మొట్టమొదటిగా విశ్వాసం ఉండాలి. రెండోదిగా ఏముండాలి? ధైర్యం ఉండాలి. మూడోదిగా ఏముండాలి? భరించే శక్తి, సహించే శక్తి ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. నాలుగోదిగా ఏముండాలంట? ప్రేమ ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ప్రేమించే శక్తి ఉండాలి. మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోయిన తర్వాత సమాధి దగ్గరికి ఎవరు వెళ్తున్నారు చూడండి. మొట్టమొదటిగా యోహాను సువార్త 1:1 ఏమని రాయబడింది? ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడుట చూచెను. పెందలకడ వస్తుందంట. యేసే అంటే ప్రేమ. యేసేని చూడాలి, ఆయన సమాధికి వెళ్ళాలి. పెందలకడ వస్తుందంట. వచ్చింది. అయితే సమాధి ఖాళీగా ఉంది. ఆమేన్ హల్లెలూయా. అప్పటికే యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించేశాడు. సమాధి ఖాళీగా ఉంది. అయితే వెతుకుతుంది. ఏం చేస్తుంది? ఏడుస్తుందంట. వెతికి ఏడుస్తే ఏమంటుంది చూడండి. 15-16 వచనాలు ఏమని రాయబడింది? చదవండి. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. ఏమంటుందండి? అయ్యా నువ్వు ఆయన మోసుకొని పోతే ఎక్కడున్నాడో చెప్పు, నేను ఆయన్ని ఎత్తుకోగలదా? నిజంగా ఎత్తుకోగలదా? తీసుకెళ్ళగలదా? ఎంత ప్రేమ ఉందో చూడండి. ఆమేన్ హల్లెలూయా. ఎంత ప్రేమ ఉంది అందులో. 10% అన్న మనకుందా యేసే పట్ల ప్రేమ? ఎక్కడున్నాడు చెప్పయ్యా, నేను ఎత్తుకెళ్తా. చూడండి, వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు మగ్దలేని మరియకు మరి ఆ మరణాన్ని జయించిన తర్వాత కనబడాలనుకోలేదేమో, బట్ హర్ టీయర్స్ టైడ్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఆమేన్ హల్లెలూయా. ఆమె కన్నీరు యేసయ్య యొక్క పాదాలని గట్టిపడేసి కనబడకుండా ఆగలేకపోయాడు. అవునా? ఏమంటున్నాడు వెంటనే యేసుక్రీస్తు ప్రభు? చదవండి. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బుని అని పిలుస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ఆ మాటకు బోధకుడని అర్థం. ఉత్పట్టేసింది. ఆమె ప్రేమను బట్టి యేసుక్రీస్తు ప్రభు మరి మగ్దలేని మరియకు మరి తన్ను తాను కనపరుచుకున్నాడు మరణాన్ని జయించిన తర్వాత. ఆమేన్ హల్లెలూయా. చూడండి, ది గ్రేటెస్ట్ ఈవెంట్ ఇన్ బైబిల్ ఏంటంటే పునరుత్థానమే. ఆమేన్ హల్లెలూయా. యేసయ్య పునరుత్థానం అయిన తర్వాత మొట్టమొదట కనబడింది ఎవరికి? స్త్రీకే. ఆమేన్ హల్లెలూయా. చాలామంది స్త్రీని తక్కువ చేసి చూస్తుంటారు. మౌనంగా ఉండాలి, నోరు మూసుకొని ఉండాలి, మాట్లాడటానికి వీళ్ళు ఎవరు చెప్పారు? బైబిల్ ఆ రీతిగా చెప్పట్లేదు. ఆమేన్ హల్లెలూయా. నీ సగభాగం అన్నాడు ప్రభు, సాటి అయిన సహకారి అన్నాడు ప్రభు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి తక్కువ కాదు.
యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందంటే హల్లెలూయా. ఈరోజు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీలో విశ్వాసం ఉండాలి మొట్టమొదటిగా. రెండోదిగా ధైర్యం ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. మూడోదిగా ఏముండాలి? భరించే శక్తి, సహనం కలిగిన శక్తి ఉండాలి. నాలుగోదిగా ఏముండాలి? ప్రేమించే శక్తి ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. నాయన అవును తండ్రి, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందన్నావు కదా నాయన ప్రభా తండ్రి యేసయ్య. మరి నాయన స్త్రీలు నాయన ప్రభా నాయన నీ యందు భయభక్తులు కలిగి జీవించాలి, కొనియాడబడాలి నాయన. నీ పరిచర్లో నాయన ప్రభా వాడబడాలి, మహా సైన్యముగా ఉండాలి నాయన ప్రభా నీ కొరకు నాయన తండ్రి. అటు రీతిగా మలుచుకోండి నాయన ప్రభా తండ్రి. ప్రతి ఒక్క బిడను కూడా నాయన దీవించి ఆశ్రయించమని, వాక్యాన్ని మీరే నీరుకట్టి ఫలింపు చేయండి. ఆన్లైన్లో ఉన్న బిడ్డలను కూడా నాయన దీవించి ఆశ్రయించమని యేసు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. I am excited to bring you a good news about the first fasting prayer of the year, that is on Jan 26, 2024 from 11 a.m. until 3 p.m. in El Shaddai Church, Hyderabad. This program's name is Recharge, which means you are going to get recharged in spirit and in the word of the Lord. Until and unless you are not recharged, it's not easy to face this world. And if you're not able to make on that day, that's still okay. You can join us on YouTube Live, and you can post your prayer request in the comments section on YouTube Live. Or you can send your prayer request to the prayer tower number that is going to be displayed on the screen. And remember, nobody is going hungry on that day. Along with the word, you all can join us for the fellowship lunch. And then I'm excited to see you all, and I hope you are also excited to come here. Be joyous in Lord, get filled with the Holy Spirit, recharge and be happy. God bless you. క్రీస్తు యేసు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ గ్రేస్ ప్రశ్నలు యెషయా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, మీరు బ్లాంక్ మీ బ్లాంక్ శూన్యము. ప్రశ్న మరొక్కసారి, మీరు బ్లాంక్ మీ బ్లాంక్ శూన్యము. రెండవ ప్రశ్న, ఎవరు చెవిటివారు. ప్రశ్న మరొక్కసారి, ఎవరు చెవిటివారు. మూడవ ప్రశ్న, దేని వలన చెట్టు పెంచబడును. ప్రశ్న మరొక్కసారి, దేని వలన చెట్టు పెంచబడును. ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు, విగ్రహములను నిర్మించు వారందరూ. యెషయా 44:9. రెండో ప్రశ్నకు జవాబు, నీ సంతతి మీద. యెషయా 44:3. మూడో ప్రశ్నకు జవాబు, భయపడి. యెషయా 44:11. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత దీవెనమ్మ గారు ఫ్రమ్ అనంతపూర్. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామ పేరట మనవి చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.